బ్యాక్వర్డ్ కాస్ట్ ఎంతో వాళ్ళు ఈ మీద ఉండేది అగ్రవర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య గోరలు ఇక్కడ వస్తే ఎలమోళ్ళు కమ్మోళ్ళు రెడ్డోళ్ళు వీళ్ళు కులం గురించి ఎందుకు మాట్లాడతాడంటే అని చెప్పాడు. ఇట్లా ఉండేటటువంటి వ్యవస్థలో మొట్టమొదటి ఆడవాళ్ళకి వీళ్ళందరికీ మొట్టమొదటి చదువు నేర్పించిన మహాత్మా. అందుకే మహాత్మా పూలే 200 సంవత్సరాల కిందటే తెలంగాణ ప్రభుత్వం వచ్చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జ్యోతిరావు పూలే యొక్క దినాన్ని మనం అంతకుముందు 4-5 చేసేవాళ్ళం. ఈ జ్యోతిరావు మహాత్ముని పూలే యొక్క దినాన్ని ప్రభుత్వం చేసినందుకు ధన్యవాదాలు చెప్తూనే, అంతేకాదు ఇక్కడ ఉండేటటువంటి ఈ 58%, 68% వీళ్ళకు కూడా అధికారం రావాలి. వీళ్ళకి అధికారం వచ్చినప్పుడు 58% ఓట్లు ఉన్నప్పుడు వీళ్ళకెందుకు అధికారం రాలేదు, వీళ్ళెందుకు నాయకత్వం వహించలేదు? ఈ 58%, ఈ 14% రాజకీయ అధికారం కోసం పోరాడదాం, రాజకీయ అధికారం కోసం పోరాడదాం. బీసీలారా అందరూ ఐక్యం కండి. నేత అభాగ్యుల విముక్తి దాత జ్యోతిబా పూలేకు జోహార్లు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువుగాని డిక్లేర్ చేసిన మహాత్ముడు. 200 సంవత్సరాల కిందటనే కుల వ్యవస్థ అభివృద్ధి వ్యతిరేకమైంది, కుల వ్యవస్థ అమానుషమైనది, కుల వ్యవస్థ శాస్త్రీయమైనదని చెప్పి ఈ కుల వ్యవస్థలో ఉండే అంటరాని వాళ్ళని బీసీలను ఏకం చేసి మొట్టమొదట చదువుకోండి రా బాబు మీరు చదువుకుంటారని 200 సంవత్సరాల కిందనే అమ్మాయిలకు ఆడబిడ్డలకు స్కూల్ పెట్టినటువంటి మహానుభావుడు. అంటే చదివితే నీకు జ్ఞానం వస్తుంది, జ్ఞానంతో నీ వృత్తి మార్చుకుంటావు, నీ వృత్తి మార్చుకున్నప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు అనే సూత్రం అతను. అదే వృత్తిలో ఉంటే నీకు అభివృద్ధి ఉండదని చెప్పాడు. కాబట్టి అలాంటి మహాత్ముని యొక్క దినం జరుగుతుంది. ఈరోజు మనము భారతదేశంలో ఉన్న 85% నిమ్న జాతులు, వెనకబడ్డ వాళ్ళు, ట్రైబల్ ప్రజల మాటనే నా మాట. ప్రజలు ఏమంటారు అంటే అవి రెండు చట్టం ప్రకారంగా జరగలేదు. దట్స్ ఆల్. ఇట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ వ్యతిరేకమైన విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించి మరి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి అదేవిధంగా అనేక ప్రజా సంఘాల కార్యకర్తల తరఫు నుంచి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే భారతదేశంలో ఉన్నటువంటి ఒక ముఖ్యంగా వెనకబడినటువంటి మహిళల విద్య సంబంధించిన దాంట్లో వారు చదువుకోవాలనేటువంటి ఒక విషయాన్ని బలమైనటువంటి ఒక ప్రచారం చేసి మరి వెనకబడ్డ తరగతిలో ఆ రోజుల్లో స్త్రీలు చదువుకు దూరం ఉన్నటువంటి ఒక స్త్రీలని చదివించి మరి ముఖ్యంగా వారి సతీమణి గారు కూడా మొట్టమొదటి ఒక టీచర్, ఒక శిక్షకులుగా పనిచేసి మరి విద్యని బోధించి మరి అనేక మంది యొక్క ఈ సమాజంలో వెనకబడిన తరగతి